తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన టీవీకే అధినేత దళపతి విజయ్ ప్రభుత్వ ఏర్పాటు దిశగా కసరత్తులు వేగవంతం చేశారు. పార్టీల మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, విసికే చీఫ్ తిరుమావలనన్కు లేఖలు రాశారు విజయ్. టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. తమిళనాడు అసెంబ్లీలో కాంగ్రెస్కు 5, విసికేకు 4 ఎమ్మెల్యేలున్నారు. కాగా విజయ్కు మద్దతిచ్చేందుకు తమిళనాడు కాంగ్రెస్ రెడీగా ఉంది. గెలిచిన 5 ఎమ్మెల్యేలు టీవీకేకు సపోర్ట్ చేస్తామని హైకమాండ్కు విన్నవించారు. విజయ్ క్యాబినెట్లో కాంగ్రెస్ 2 మంత్రి పదవులు కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే చిదంబరం లాంటి సీనియర్లు మాత్రం డీఎంకే నుంచి విడిపోవడం మంచిది కాదనే మాట వినిపిస్తున్నారు. రాహుల్ గాంధీ మాత్రం విజయ్ విషయంలోనే పాజిటివ్గా ఉన్నారని హస్తిన వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే విషయంలో తమిళనాడు కాంగ్రెస్ నేతల నిర్ణయానికే ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతిచ్చేందుకు సిద్ధమవడంపై డీఎంకే మండిపడింది. కూటమి నుంచి విడిపోయి విజయ్తో వెళ్లడానికి రెడీ అవ్వడంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ను ద్రోహిగా అభివర్ణిస్తున్నారు. తమిళనాడు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీని తప్పుదారి పట్టిస్తున్నారని ఫైర్ అవుతున్నారు. తమిళనాడులో జరుగుతున్న లేటెస్ట్ అప్డేట్స్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి లోకేష్ లైవ్ ద్వారా రెడీగా ఉన్నారు. లోకేష్, గ్రేసీ, తమిళనాట ఇటు తను 108 స్థానాలతో అత్యధిక మెజారిటీతో పార్టీలో నెలకొన్నటువంటి టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటు దిశగా కసరత్తు వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్ మద్దతు కోరడంతో పాటు పీఎంకే మద్దతు కూడా కోరినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ మద్దతు కోరిన వెంటనే కూడా కాంగ్రెస్ అధిష్టానం ఏదైతే ఇప్పుడు రాహుల్ గాంధీ కావచ్చు, మల్లికార్జున ఖర్గే కావచ్చు, దానిపైన సుముఖతతో ఉన్నారు. తమిళనాట ఉండేటువంటి గెలుపొందినటువంటి 5 మంది అభ్యర్థుల అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకోవడమే కాకుండా విజయ్కు మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. అయితే అందుకు కావాల్సినటువంటి నిర్ణయాన్ని కూడా ప్రకటన చేయడానికి మరికొద్దిసేపట్లో కాంగ్రెస్ సంబంధించినటువంటి తమిళనాడు గెలుపొందినటువంటి 5 మంది అభ్యర్థులు కూడా భేటీ ఉన్నారు. భేటీ అయ్యి మీడియా సమావేశం నిర్వహించి మరీ విజయ్కి తాము సపోర్ట్ చేస్తున్నట్టు వెల్లడించేటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ విజయ్ వైపు మొగ్గు చూపడం పైన డీఎంకే అయితే మాత్రం మండిపడుతుంది. ఒక కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసి ఇటు స్థానాలు గెలుపొందిన తర్వాత మరో పార్టీకి మద్దతు ఇస్తామనడము ఇది ఒక ద్రోహిగా చూస్తుంది కాంగ్రెస్ పార్టీని. ఖచ్చితంగా ఇలాంటి ద్రోహం తలపెడతారని చెప్పి మేము ఊహించలేదని చెప్పి కూడా స్టాలిన్ అదేవిధంగా డీఎంకే నేతలు అయితే మాత్రం మండిపడుతున్నటువంటి పరిస్థితి. అయితే మరోవైపు ఏదేమైనప్పటికీ కూడా దేశవ్యాప్తంగా కూడా తక్కువ రాష్ట్రాల్లో అధికారంలో రావడానికి తీవ్రమైనటువంటి కష్టాలు పాల్పడినటువంటి కాంగ్రెస్ ఇటు తమిళనాడులో అధికారం షేర్ చేసుకునేటువంటి నేపథ్యం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా విజయ్కి కనుక 5 స్థానాల్లో మద్దతు ఇవ్వగలిగితే 2 మంత్రి పదవులతో కూడా డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అది కాకుండా అధికారంలో తాము కూడా ఉన్నట్లు ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఎట్టకేలకు తమిళనాడు కాంగ్రెస్ గెలుపొందినటువంటి అభ్యర్థుల నిర్ణయాలను కూడా ఇక్కడ తీసుకుంటుంది. మల్లికార్జున ఖర్గే కూడా నేరుగా వాళ్ళతోనే చర్చించడమే కాకుండా వాళ్ళ నిర్ణయాన్ని కూడా మీడియా ముఖంగా కూడా వెల్లడించమని కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఇవాళ గవర్నర్ కనున్నటువంటి టీవీకే అధినేత విజయ్ గవర్నమెంట్ ఏర్పాటుకు కావాల్సినటువంటి సన్నాహాలను గవర్నర్తో చర్చించనున్నారు. రేపు ప్రమాణ స్వీకారం కూడా జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంగా కూడా నిర్వహించనున్నట్లు కూడా మనకు విశ్వసనీయ సమాచారం అయితే అందుతుంది. గ్రేసీ, రైట్, థ్యాంక్ యూ లోకేష్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన టీవీకే అధినేత దళపతి విజయ్ ప్రభుత్వ ఏర్పాటు దిశగా కసరత్తులు వేగవంతం చేశారు. పార్టీల మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, విసికే చీఫ్ తిరుమావలవన్కు లేఖలు రాశారు విజయ్. టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. తమిళనాడు అసెంబ్లీలో కాంగ్రెస్కు 5, విసికేకు 4 ఎమ్మెల్యేలున్నారు. కాగా విజయ్కు మద్దతిచ్చేందుకు తమిళనాడు కాంగ్రెస్ రెడీగా ఉంది. గెలిచిన 5 ఎమ్మెల్యేలు టీవీకేకు సపోర్ట్ చేస్తామని హైకమాండ్కు విన్నవించారు. విజయ్ క్యాబినెట్లో కాంగ్రెస్ 2 మంత్రి పదవులు కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే చిదంబరం లాంటి సీనియర్లు మాత్రం డీఎంకే నుంచి విడిపోవడం మంచిది కాదనే మాట వినిపిస్తున్నారు.
రాహుల్ గాంధీ మాత్రం విజయ్ విషయంలోనే పాజిటివ్గా ఉన్నారని హస్తిన వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చే విషయంలో తమిళనాడు కాంగ్రెస్ నేతల నిర్ణయానికే ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.